మీ అందరికీ నమస్కారాలు. పుట్టినప్పటి నుంచి అండి నాకు తెలిసి 16వ సంవత్సరం నుంచి కష్టపడుతూనే ఉన్నాను. చెయ్యని వ్యాపారం అంటూ లేదు, చేయని ఉద్యోగం అంటూ లేదు. ఎన్ని చేసినా కూడా కుటుంబ పోషణకి భారం అవుతున్నది. సిద్ధాంతులు చాలామంది సంప్రదించారు. అయ్యా నీకు కాల సర్పదోషం కొంతమంది చెప్పారు, ద్వితీయస్థానం దోషంగా ఉందని కొంతమంది చెప్పారు, 10వ స్థానం దోషంగా ఉందని కొంతమంది చెప్పారు, లాభస్థానం మరీ దోషంగా ఉందని మరి కొంతమంది చెప్పారు. ఒక్కరు ఒక రకంగా చెప్పలేదు. వాస్తవమే. ఇద్దరు డాక్టర్లు ఇచ్చే మెడికల్ రిపోర్ట్ ఒకే రకంగా ఉంటుంది. ఇద్దరు సిద్ధాంతులు ఇచ్చేటువంటి ఈ భవిష్య ఫలితాలు కొంచెం తేడా ఉంటాయి. దీనికి కారణం ఏంటో అని ఆలోచిస్తే అనాదిగా సప్త ఋషులు రాసిన పుస్తకాల్లోనే ఒక ఋషికి సంబంధం లేకుండా ఉన్నాయి. అయితే ఒకటి, సబ్జెక్ట్ తెలిసిన ఏ సిద్ధాంతి మీకు చెప్పినా ఒకే రకం ఫలితాలు ఉంటాయి. సబ్జెక్ట్ తెలియకుండా ఏదో పుస్తకాలు చదివి నేర్చుకుని చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు. మీరు దయవుంచి జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక భార్య, ఒక స్నేహితుడు, ఒక మంగళవాడు, ఒక చాకలివాడు, ఒక బ్రాహ్మణుడు, ఒక డాక్టరు, ఒక గురువు మారకూడదని చాలాసార్లు చెప్తున్నాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్తే తగ్గకపోవచ్చు, మరోసారి వెళ్తే తప్పనిసరిగా ఏ విధమైన మందు ఇస్తే నీకు తగ్గుతుందో ఆయన బాగా తెలుస్తుంది. ఇక ఎప్పుడు వెళ్ళినా నీకు ఎటువంటి నీ శరీరతత్వానికి ఇవ్వాలో ఆయన ఇస్తాను ఉంటాడు. గురువు కూడా అంతే. మొదటిసారి మీ గురువు గారికి మీరు చెప్పింది మీకు ఇష్టంగా మీరు చేయకపోవడంలో పని చేయలేదేమో, కానీ మీ గురువు చెప్పింది మీరు వినండి. ఆయన చెప్పిన ఫలితాలు తత్వలసింగా. ఇలాంటివి విన్నప్పుడు మీరు వెళ్ళండి, మీ గురువుని కలవండి. ఎవండి ఇలా చెప్పారని చెప్పండి. టీవీలో చెప్పారంటే టీవీలో చూశారు కదా భవిష్యత్తు ఫలితాలు ఎలా చెప్తున్నారో. ఇవాళ జాతక ఫలితాలు ఒకళ్ళు ఇవాళ ఈ 4 రాశుల వారికి కుబేర్లు అయిపోతారు. ఒకళ్ళు ఈ రాశిలో ఈ పేరు అక్షరం అమ్మాయిని చేసుకుంటే సంసారం నాశనం. ఇలాంటి ఎన్నో పెడుతున్నారు. కాబట్టి భవిష్యత్తు ఫలితాలు అనేది ఎప్పుడు కూడా టీవీలు చూసి మాత్రం మీరు అనుకోవద్దు. దయవుంచి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుని అప్పుడు మీరు ఫాలో అవ్వండి. అంతేగాని కుబేరుడు అనగానే మీరు ఐసైపోయి అబ్బా ఇంకా ఏం లేదు, ఈ సింహరాశికి చాలా బాగుంది, ఇక కుబేరుడు అంటే ఈ సంవత్సరం అని చూసుకొని చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దయవుంచి మీరు ఎప్పుడైనా మీ ఫలితాలు కావాలనుకున్నప్పుడు ఉగాది నుంచి ఉగాది దాకా చూడాలి తప్ప ఈ కొత్త సంవత్సర ఫలితాలు అంతగా మీకు వర్తించవు. ఏదైనా పాత పంచాంగాన్ని మీరు చూసుకోవాల్సిందే. కొత్త పంచాంగంలో ఫలితాలు చెప్పాలంటే నిజంగా కూడా ఆ సరస్వతీదేవిని మనం పూజించే ఉగాది రోజును పూజించినప్పుడు మాత్రమే ఆ గ్రహాల అనుగ్రహం మన మీద ఉండి మనం చెప్పే ఫలితాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇలాంటి ఫలితాలు కూడా మీరు పెద్దగా పట్టించుకుని కంగారు పడిపోవద్దు. మీకు ఏదో నెగిటివ్గా చెప్పారు, ఏం చేయాలని కంగారు పడద్దు. దైవాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. దైవబలం ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే అంశం వచ్చేటప్పటికి మీకు ప్రత్యేకమైన ఒక దీపారాధన గురించి చెప్తాను. ఏమీ లేదు, ప్రపంచంలో ఈ భూమండలంలో ప్రతి ఒక్కడికి డబ్బు కావాలి. ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా ఇప్పుడు దాకా ఇచ్చేది కుబేరుడని మనకు అందరికీ తెలిసింది. అప్పు ఇచ్చాడని, ఇప్పటికీ ఆయన వడ్డీలు కడుతున్నాడని, అందుకని వడ్డీ కాసులు వాడని అంటాం మనం. కాబట్టి అటువంటి కుబేరుడి యొక్క అనుగ్రహం ఉంటే మీకు ధనం, సంపద అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఉద్యోగంలోనే స్థిరపడతారు, లేదా వ్యాపారంలోనే స్థిరపడతారు. ఏదో ఒక దాంట్లో స్థిరత్వం ఇవ్వాలంటే, కుబేరు యొక్క అనుగ్రహం కావాలంటే మనకి దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నాం మనం. ఆ దీపం యొక్క జ్యోతి ఏదైతే ఉందో పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తున్నాం. కాబట్టి పడవాకారంలో ఉండేటువంటి మహాకుబేర దీపం ఓ పడవాకారంలో ఉండి దాని కింద ఒక స్టాండ్ లాగా ఉంటుంది. కింద పెట్టి మీరు 2 ఒత్తులు అటుపక్క ఇటుపక్క ఏదో ఒక పక్కకు వెలిగిస్తూ ఉంటే నువ్వుల నూనె, గానుగ నూనె మాత్రం వేసి వెలిగించండి. విష్ణువు యొక్క చెమట బిందు నుంచి ఏర్పడ్డ ఈ నువ్వులని వాటిని తిలలంటారని, తిలల నుంచి తీసిన నూనెని తిలాతైలం అంటారని కూడా మనం చెప్పుకున్నాం. ఏ ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన వెలుగుతుందో ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మీ నారాయణుడు ఇద్దరు అక్కడే ఉంటారు. ఇంకా అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు మనకి కష్టాలు ఏమొస్తాయో చెప్పండి. కాబట్టి పంచలోహంలో మీరు ఎప్పుడైనా అమావాస్య రోజున ప్యూర్ పంచలోహంలో ఈ విధంగా మీరు ఒక దోణె పడవ ఆకారంగా తయారు చేసుకొని ఈ కింద ఒక స్టాండ్ని పెట్టి దీన్ని జాగ్రత్తగా ఇందులో నువ్వులు పోసి వెలిగిస్తారో అద్భుతం. అయితే ముందుగా దీపాన్ని పూజించే లక్ష్మీదేవి దగ్గరికి పెట్టి చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి పుష్పాదులతో పూజించిన తర్వాత దీపాన్ని వెలిగించాలి. దీప పూజ చేయండి, దీపాన్ని వెలిగించకూడదు. అలా ఏ ఇంట్లో నిత్యం ఈ కుబేర దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో ఇంచుమించుగా కుబేరుడు తాండవిస్తాడు. లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. కుబేర ధనగారం అంతా మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. మీరు చూడండి, ఇష్టంగా చెయ్యండి. 27 రోజులు, 108 రోజులు, లేదా 1 ఇయర్ కాలం మీరు చేస్తూ వెళ్ళండి. మీ జాతకంలో ఉన్న గ్రహ బలహీనతలను బట్టి, బలాన్ని బట్టి
అది 3 రోజుల్లో మీకు ఫలితం కనపడవచ్చు, 30 రోజుల్లో ఫలితం కనిపించవచ్చు. కాబట్టి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మీరు చేస్తూ వెళ్తుంటే అవే పుంజుకుంటే అదే బలం పెరుగుతుంది, ఫలితాన్ని పొందగలుగుతారు. మరి తప్పనిసరిగా ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు నేను రాసిన తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, అలాగే తిథులన్నీ పండగలే, దర్శనం నిదర్శనం, అలాగే ఐశ్వర్యానికి స్వాగతం, మంత్రానికి తంత్రం తోడైతే, సింబాలిజం అనే పుస్తకాలు తెప్పించుకోనండి. ఇందులో ఏ ఒక్క పుస్తకమైనా మీరు ఒక్కసారి చూడండి. మీ దైవ మందిరంలో ఉండవలసిన పుస్తకాలు, ప్రతి ఇంట్లో ఉండదగిన పుస్తకాలు, పుట్టిన బిడ్డ నుంచి 80-90 సంవత్సరాల వయసున్న ముసలి వరకు పనికొచ్చేటువంటి తాంత్రిక సలహాలు ఉంటాయి ఇందులో. కాబట్టి అది రోగం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కలహాలు కావచ్చు, ఎడబాట్లు కావచ్చు, విడిపోవటం కావచ్చు, పెళ్లి కావచ్చు, సంతానం కావచ్చు, మీకు కావాల్సిన 1108 సమస్యలకు ఇందులో తాంత్రిక చిట్కాలు దొరుకుతాయి మీకు. మరి మీకు నచ్చింది మీరు చేసుకుని విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి మీ అచ్చిరెడ్డి గురువుని. ఆల్ ది బెస్ట్. నమస్తే.